హయ్యర్ కమిషన్స్ రావట్లేదా? సేమ్ ఆఫర్ ప్రమోట్ చేసి టైర్డ్ అయ్యారా? ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక బిగినర్ ఒకే అఫిలియేట్ ప్రోడక్ట్ ప్రమోట్ చేసేవాడు. రోజు కంటెంట్ పోస్ట్, లింక్స్ షేర్, కానీ ఇన్కమ్ చాలా లో. అతను కన్ఫ్యూజ్ అయ్యాడు. ట్రాఫిక్ ఉంది కానీ మనీ ఎందుకు పెరగడం లేదు? ఆల్మోస్ట్ గివ్ అప్ అయ్యే టైంలో ఒక సింపుల్ ఐడియా ట్రై చేశాడు. ఏంటంటే ఆఫర్ని మార్చలేదు, ఆఫర్ని స్టాక్ చేశాడు. అంటే ఒక ప్రోడక్ట్తో పాటు బోనస్ గైడ్ కూడా యాడ్ చేశాడు, చెక్ లిస్ట్ ఇచ్చాడు, స్మాల్ సపోర్ట్ ఆఫర్ చేశాడు. సో సేమ్ ప్రోడక్ట్ కానీ ఇప్పుడు వాల్యూ డబుల్ అయింది. మళ్ళీ ప్రమోట్ చేశాడు. ఫస్ట్ ఫ్యూ డేస్ నార్మల్గా ఉండేది, కానీ ఒకరోజు సేల్స్ నోటిఫికేషన్ వరుసగా వచ్చాయన్నమాట. సో అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే ప్రోడక్ట్ మాత్రం సేమ్, కానీ ఆఫర్ డిఫరెంట్గా పెట్టాడన్నమాట. సో అక్కడ అతనికి అర్థమైంది ఏంటంటే పీపుల్ ప్రోడక్ట్ ఓనరు వాళ్ళు వాల్యూ స్టాక్ కొనుగోలు చేస్తారు. ఇప్పుడు అతను ఎక్కువ ట్రాఫిక్ కోసం కాదు, బెటర్ ఆఫర్ కోసం ఫోకస్ చేస్తున్నాడు. ఇండియా నుంచి హై డాలర్ కమిషన్స్ వస్తున్నాయి. సో మీరు సేమ్ ఆఫర్ ప్రమోట్ చేస్తున్నారా, లేక స్టాక్ చేసి స్మార్ట్గా సెల్ చేస్తున్నారు? సో స్మార్ట్ సెల్లింగ్ ఇంపార్టెంట్ కదా దేనికైనా. బై వన్ గెట్ వన్ అంటే తొందరగా తీసుకుంటారు ఎవరైనా. సో ఎగ్జాక్ట్ మీకు స్టాకింగ్ స్ట్రాటజీ కావాలంటే స్టాక్ అన్న కమెంట్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీరు ఎలా రియల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను అనమాట, ఎలా చేయాలో. ఓకేనా? అండ్ ఫ్రీ మాస్టర్ లింక్ ఇన్ మై బయో. థ్యాంక్ యూ.